హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో టేస్టీ అయిన క్విక్ గా తయారు చేసుకునే అరటికాయ ఫ్రై ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. చాలా త్వరగా అయిపోతుందండి. చాలా టేస్టీ అయిన రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజు లో ఉన్న ఒక 2 అరటికాయల్ని తీసుకున్నాను. ఈ అరటికాయలకి పొట్టు అనేది తీసేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ అనేవి తీసుకుని ఆ వాటర్ లో చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు పసుపు ఇవి రెండు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ ని పక్కన పెట్టుకోవాలి. మనం అరటికాయలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలు అనేవి ఈ వాటర్ లో వేయడానికి. ఎందుకు ఈ వాటర్ లో వేస్తున్నాము అంటే అరటికాయ అనేది త్వరగా నల్లబడిపోతుంది అనమాట. మన ముక్కలు కట్ చేసి అన్ని ముక్కలు కట్ చేసేదాకా అరటికాయ నల్లబడిపోతుంది. సో అలా నల్లబడకుండా ఉండడానికి వాటర్ లో ఉప్పు పసుపు కలిపిన వాటర్ లో మనం కోసుకున్న అరటికాయ ముక్కలు అనేవి వేసేసేయాలి. ఇలా వేయడం వల్ల అరటికాయ అనేది నల్లబడదు. మనం కూర కుక్ చేసుకునేంత వరకు చక్కగా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వాటర్ లో వేసుకున్న అరటికాయల్ని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ కర్రీ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఆ పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దంచుకున్న ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి ఒకసారి ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసేయాలి. ఫైనల్ గా కరివేపాకు ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్ లో మాత్రమే పోపుని చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక అరబద్ద ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ అరటికాయ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో అడగంటకుండా చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూసారు కదండి, ముక్క చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఎంత బాగా మగ్గిపోయిందో. చాలా సాఫ్ట్ గా అయిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది కదా. సో అరటికాయని దగ్గరుండి చక్కగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న అరటికాయల్లో ఇప్పుడు మనం తగినన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం. ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలండి. అరటికాయకి ఉప్పు అనేది అసలు ఎక్కువ పట్టదు. ఎక్కువైనట్లయితే అస్సలు తినలేము. సో ముందుగా తక్కువే యాడ్ చేసుకోండి. ఇంకా పడుతుంది అనుకుంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసిన 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది సరిగ్గా సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని మరొక నిమిషం కుక్ చేసుకోవాలి. ఎందుకు? మనం వేసిన ఉప్పు కారం అరటికాయ ముక్కలకి పట్టేదాకా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత అడగంటకుండా చక్కగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ చల్లేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే సన్నగా తరిగేసేసిన కొత్తిమీర కూడా పైన చల్లేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా త్వరగా రెడీ అయిపోయే అరటికాయ ఫ్రై అనేది మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని నాకు మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. ఈ రెసిపీ అనేది చక్కగా రసం పెట్టుకున్న మంచి కాంబినేషన్ గా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. లేదంటే వేడివేడి అన్నంలో కూడా చక్కగా బాగుంటుంది అనమాట. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.